మీరే చెప్తున్నారు కదా, మీ ద్వారా వచ్చింది అది. తప్పకుండా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వారు ఏది చెప్పినా తూచా తప్పకుండా పార్టీ కోసం పనిచేయమన్నప్పుడు పార్టీ కోసం పనిచేసాము. పార్టీ గురించి మీరు బరిలో దిగాలి అంటే దాన్ని కూడా శిరసా వహిస్తాను. తప్పకుండా 100% మాకు నమ్మకం ఉంది. మా నాయకుడు ఏది చెప్పినా దాన్ని ఖచ్చితంగా అన్ని ఆలోచనలు చేసే, దాంతోపాటు మరి బీసీలకి మహిళలకు కూడాను ప్రధానంగా ఈరోజు అన్నిట్లో అటు సంక్షేమ పార్టీ పదవులే కాదు, అనేకమైన కార్పొరేషన్ పదవులే కాదు, 50% అని మహిళలకి స్థానిక సంస్థలు ఇవ్వటమే కాదు, అలాగే ప్లేస్మెంట్స్లో ఇవ్వటమే కాదు, ఈరోజు అనేక మంది మహిళలను కూడా ప్రత్యేకంగా వీటికి సంబంధించి మహిళలు కూడా దృష్టిలో పెట్టుకుని చేయడం అనేది మరి వారి తాలూకా ఆలోచన అయినప్పుడు తప్పకుండా వారి ఆలోచన ఏ విధంగా ఉందో పార్టీకి విస్తృత ప్రయోజనం, ప్రజలకి విస్తృత ప్రయోజనం అనేది ఈరోజు కలుగుతుంది అనే నమ్మకంతోనే ఆయన ఏ అంశమైనా తీసుకుంటారు. కాబట్టి ఇస్తే తప్పకుండా శిరసా వహిస్తాను. ఒక్కటి సోదరా, నేను వైజాగ్ స్థానికురాలిని. బయట వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిందని కాదు, మా తల్లిదండ్రులు అక్కడే నివాసం. నాకు కూడా అక్కడ గాజువాక్లోని రామ్నగర్లో సొంత ఇల్లులు కూడా తండ్రి గారు ఇచ్చిన ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అంటే నేను చదువుకోవడం కూడా చిన్నప్పుడు అక్కడే చదువుకున్నాను. నా గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను, అలాగే పీజీలు కూడా అక్కడే చేశాను. ఇప్పుడు కూడా అక్కడే చేస్తున్నాను. ఇంకొకటి, నేను ఇప్పుడు కూడాను ఉత్తరాంధ్ర అనే మాట్లాడాను, కానీ 2 సార్లు బొబ్బిలి ఎంపీగా ఉండేటప్పుడు 3 జిల్లాలకి ఎంపీని. వైజాగ్ ఇట్ సెల్ఫ్ పార్ట్ ఆఫ్ ది ఎంపీ. సో నేను కొత్తగా పరిచయం అవ్వాల్సిన వ్యక్తిని కాదు, పూర్తిగా స్థానికురాలని, అందులో మహిళల్ని, తప్పకుండా బీసీకి సంబంధించిన దాన్ని ఖచ్చితంగా మరి ఇవన్నీ కూడాను పార్టీ చేస్తున్న కార్యక్రమాలు తోడు ఇవి కూడా స్థానికతకి మొగ్గు చూపుతాయని నేనైతే భావిస్తున్నాను.